దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించడంలో సూపర్ సక్సెస్ అయింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడులకి ఉన్న అవకాశాలను వివరిస్తూ సీఎం టీం ప్రపంచ స్థాయి కంపెనీలని ఆకట్టుకుంది. దీంతో అంతకు మించి అనేలా పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి టీం సక్సెస్ అయింది. ఈ సదస్సులో ఏకంగా 1,32,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించింది. ఈ కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతిపెద్ద రికార్డు. ఈ సదస్సులో 10కి పైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే 3 మించి పెట్టుబడులు ఆకర్షించింది రేవంత్ రెడ్డి సర్కార్. And I'm proud to say that this is our second visit and we got very productive investments for our state. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. And on the whole, I would like to say that India stands first for us and later the healthy competition between the states. దావోస్ పర్యటనలో అమెజాన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ లో ఏకంగా 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ తో 15,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల్ ఎస్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సన్ పెట్రోకెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్లు, కంట్రోల్ ఎస్ కంపెనీ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో 800 కోట్లు, స్కై రూట్ కంపెనీ 500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. వీటితో పాటు హెచ్సిఎల్, యూనిలీవర్, విప్రో కంపెనీల విస్తరణ ఒప్పందం భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించడంలో సూపర్ సక్సెస్ అయింది తెలంగాణ గవర్నమెంట్. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఈ టూర్ పర్యటన ఏదైతే ఉందో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ ఒప్పందాలు ఒకే అయినట్టు తెలుస్తుంది. దాదాపు 10 సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఒప్పందాలతో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, ఇది ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ రికార్డ్ అనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. దాదాపుగా 1,50,000 కోట్ల సమీపంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి దావోస్లో. సో దావోస్కు సంబంధించి గతంలో కూడా ఒప్పందాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు 1,00,00,000 కోట్ల పెట్టుబడులను దాటలేదు. కాకపోతే ఈసారి మాత్రం 1,50,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించగలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా దావోస్లో పర్యటిస్తున్న నేపథ్యంలో సో మొదటి నుంచి కూడా చెప్తున్నారు, గతంలో మా ప్రభుత్వం ప్రతినిధి బృందం వెళ్ళింది, కాకపోతే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 1 నెల మాత్రమే అయింది. డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనవరిలోనే దావోస్ వెళ్ళడం జరిగింది. సో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయలేకపోయిన మాట వాస్తవం. కానీ అప్పటికే 42,200 కోట్లను సాధించామని చెప్పారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి చాలా ప్రీ ప్లాన్డ్గానే ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పెషల్ కాన్సన్ట్రేట్ చేశారు. సీఎం ఒక 15-20 రోజుల ముందు నుంచే వీటిపైన సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడున్న పెట్టుబడుల్లో చూస్తే మనకు కొన్ని మెగా కానీ, స్కై రూట్ కానీ, లేకపోతే మిగతా కొన్ని ఇనీషియల్గా పెట్టిన పెట్టుబడి సంస్థలైన దేశీయ సంస్థలు కాగా ఈరోజు నిన్న జరిగినవన్నీ కూడా ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఒకటి సన్ పెట్రోకెమికల్స్కి సంబంధించి 40,000 కోట్లు నిన్న వచ్చాయి. దాంతోపాటుగా ఈరోజు అమెజాన్ ఏడబ్ల్యూఎస్కు సంబంధించి 60,000 కోట్లు వచ్చాయి. సో ఈ రెండు కలిపితేనే దాదాపుగా అది 45,000, ఈరోజు 60,000 లక్ష కోట్ల పెట్టుబడులు జరిగింది. దాంతోపాటుగా జేఎస్డబ్ల్యూ, మెగా ఇట్లాంటి సంస్థలు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటుగా మొత్తం 15 ఒప్పందాలు జరిగాయి ఇప్పటి వరకు. దాదాపుగా 50,000 ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నారు. దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా జరగబోతుంది. దాంతోపాటుగా హెచ్సిఎల్ కానీ, యూనిలీవర్ కానీ, అట్లాగే ఇట్లాంటి సంస్థలు
ఎక్స్పాన్షన్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయబోతున్నాయి. సో దీనివల్ల కూడా ఇంకా ఎక్కువగా విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ తన పోచారంలో తన ఎక్స్టెన్షన్ సెంటర్ని కూడా, డేటా సెంటర్ని కూడా పెడతామని చెప్పింది. దీనివల్ల ఇంకొక 17,000 ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ కాబోతున్నాయి. సో మొత్తం మీదుగా అయితే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డుగానే చెప్పాలి. ఈ రికార్డులో దాదాపుగా ఈరోజు జరిగినవే 24 గంటల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా 1,20,000 కోట్ల పెట్టుబడులు కేవలం 24 గంటల్లోనే దాటింది. అంటే మిగతా రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు, అట్లాగే శ్రీధర్ బాబు కూడా చెప్పారు. ఇది మా 2వ మీటింగ్ అయినప్పటికీ ఫస్ట్ మీటింగ్కి ఈ మీటింగ్కి ఇది చాలా ప్రొడక్టివ్ జర్నీ. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా, అంటే సింగపూర్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించి వచ్చిన తర్వాత దావోస్లో అడుగుపెట్టగానే మొదట ఇనీషియల్ మీటింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు లాస్ట్ మినిట్ వరకు కూడా పెట్టుబడులపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు, అంటే దావోస్ టైం ప్రకారం సాయంత్రం వరకు పెట్టుబడులపై ఫోకస్ చేసి రాత్రికి సీఎం బయలుదేరి రానున్నారు. సీఎంకి భారీ ఎత్తున వెల్కమ్ చేయడానికి, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చిన సీఎంకి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని పండగలాగా చేసుకోవాలి. ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులు కూడా దీన్ని పండగ చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిస్తుంది. సో మొత్తానికైతే భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎంకి ఘన స్వాగతం పలకడానికైతే కాంగ్రెస్ సిద్ధమవుతుంది.